మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు చెలరేగుతుండడాన్ని గమనించిన స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో 3 కార్లు దగ్ధమైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో సర్వీస్ సెంటర్లో 50 కార్లు ఉన్నట్లు వెల్లడించారు. మరోవైపు ముందస్తు జాగ్రత్తగా సర్వీస్ సెంటర్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్ వాసులను ఖాళీ చేయించారు. సుమారు 90 కుటుంబాలను ఖాళీ చేయించినట్లు పోలీసులు తెలిపారు. నిర్వాహకుల శ్రద్ధ వల్లే ప్రమాదం జరిగినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తుంటే ఎవరో కావాలనే నిప్పంటించారని నిర్వాహకులు అంటున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, అత్తాపూర్లోని కార్ల షోరూమ్ సర్వీస్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఏంటి? జ్యోతి, ఇటీవల కాలంలో హైదరాబాద్ మహానగరంలో ఈ భారీ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకోవడం అనేది పరిపాటిగా మారిపోయింది అన్నట్టుగానే చెప్పాలి. గత రాత్రి అంటే ప్రస్తుతం తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉప్పర్పల్లి అత్తాపూర్ సంబంధించి మారుతి సుజుకి షోరూమ్ సర్వీసింగ్ సెంటర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే భారీగా మంటలు ఇచ్చిపట్టడం, దట్టమైనటువంటి పొగ రావడంతో స్థానికులంతా భయాందోళనలు, ప్రాణభయంతో వారంతా బయటకు పరుగులు తీశారన్నట్లుగానే తెలుస్తుంది. మొత్తంగా అయితే ఘటన జరిగినటువంటి అంశాలు చూస్తే మాత్రం సుమారు రాత్రి 1:30 మధ్య ఈ ఘటన చోటు చేసుకుని అగ్ని ప్రమాదం సంభవించింది అన్నట్లుగా కూడా స్థానికుల నుంచి వస్తున్నట్టుగానే చెప్పాలి. అయితే మంటలు సంభవించినటువంటి సమయంలో సుమారు 30 నుంచి 40 అడుగుల మేర భారీగా మంటలు ఎగిసిపట్టడంతో కొంత వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వీటి పక్కనే ఈ మారుతి సుజుకి షోరూమ్ సర్వీస్ సెంటర్ ఏదైతే ఆ పక్కనే ఉందో, పక్కనే ఆనుకుని ఉన్న అపార్ట్మెంట్ లో 750 కుటుంబాల వరకు నివసిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో ఈ సర్వీసింగ్ సెంటర్ వైపు ఉన్నటువంటి టవర్ లో ఉన్నటువంటి టవర్ వాసులు చూడటంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది అన్నట్లుగానే చెప్పాలి. వారు హుటాహుటిన స్థానికంగా ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారంతా హుటాహుటిన కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ సర్వీసింగ్ సెంటర్ లో మంటలు సంభవించిన సమయంలో మాత్రం లోపల 70 వరకు కార్లు ఉన్నట్లుగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. నిర్వాహకులు మాత్రం అంటే స్థానికులు మాత్రం ఇదంతా నిర్వాహకుల పనే, ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా లేకుంటే ఎట్లా జరిగిందా అన్నటువంటి దానిపై ఇటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా నిర్వాహకుల నిర్లక్ష్యం అంటూ కూడా స్థానికులు ఆరోపిస్తుంటే, లేదు ఇది మేము ఎక్కడ దేనికి సంబంధించి దానికి ప్రత్యేక విభాగాలను దానికి గానే మేము ఉన్నాము, ఈ స్క్రాప్ ని మేము 10 సంవత్సరాల నుంచి కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నాము, కానీ ఎవరు ఉద్దేశపూర్వకంగా ఇలా మంట పెడితే తప్ప లేకుంటే ఈ విధమైనటువంటి అగ్ని ప్రమాదం ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో చోటు చేసుకోలేదు, ఇది ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన పని అని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. ఏదైనా కానీ పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం అనేటువంటిది తప్పింది. చాలా మంది ఎందుకంటే భయాందోళనతో కూడా పరిగెత్తినటువంటి నేపథ్యం, ఒక్కసారిగా కంపుకున్నటువంటి దట్టమైన పొగతోటి ఊపిరి కూడా ఆడినటువంటి పరిస్థితులు కూడా అక్కడ సంభవించాయి. ఇదే నేపథ్యంలో మొత్తంగా అగ్నిమాపక సిబ్బంది కూడా హుటాహుటిన చేరుకొని మంటలను అదుపు చేయడంతో భారీ అగ్ని ప్రమాదం తప్పింది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.